ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం ఉంది. అయితే ఇప్పటి నుండే తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పన్నీర్ సెల్వం ఎన్డీఏను వీడగా ఆయన బాటలోనే మరికొన్ని పార్టీలు నడిచే యోచనలో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం తమిళనాడులో ఎన్డీఏ కూటమి కుదుపునకు లోనవుతోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే విజయం సాధించి అధికారంలోకి రావాలని భావిస్తున్న ఎన్డీఏకు ఇటీవలే ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ఓ పన్నీర్ సెల్వం ఎన్డీఏను వీడగా మరికొన్ని మిత్రపక్షాలు కూడా ఆయన బాటలోనే నడిచే యోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఎన్డీఏను వీడటం ఆ కూటమికి గట్టి ఎదురుదెబ్బ అని చెప్పాలి. రానున్న ఎన్నికల్లో డీఎంకే కూటమిని గద్దెదింపి అధికారంలోకి రావాలని కలలు కంటున్న ఎన్డీఏకు మరికొన్ని మిత్రపక్షాలు త్వరలోనే షాక్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో ఎన్డీఏకు దూరమయ్యే దిశగా ఆలోచనలు చేస్తున్న పార్టీలు ఏంటి, అసలు అవి ఎన్డీఏను ఎందుకు వీడాలనుకుంటున్నాయనే చర్చ ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి అన్నా డీఎంకే దూరం పెట్టినా మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం మొన్నటి వరకు ఎన్డీఏతో సఖ్యతగానే ఉన్నారు. గత నెల చివరిలో ప్రధాని మోదీ తమిళనాడుకు వచ్చినప్పుడు ఆయన అపాయింట్మెంట్ పన్నీర్ సెల్వంకు దొరకలేదు. దీంతో కూటమిలో తనకు గౌరవం లేదని భావించారో ఏమో కానీ అనూహ్యంగా పన్నీర్ సెల్వం ఎన్డీఏకు గుడ్ బై చెప్పారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ తరపున స్వతంత్ర అభ్యర్థిగా రామనాథపురం నుంచి పోటీ చేసిన పన్నీర్ సెల్వం ఓటమి పాలయ్యారు. ఇకిప్పుడు బీజేపీ కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో పన్నీర్ సెల్వం ఎన్డీఏను వీడారు. పన్నీర్ సెల్వం వెంట జయలలిత, నెచ్చెలి శశికళ, ఏఎంఎంకే వ్యవస్థాపకులు టీటీవీ దినకరన్ వర్గాలు నడిచే అవకాశం ఉంది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన రోజే డీఎంకే అధినేత సీఎం స్టాలిన్తో ఓపీఎస్ 2 సార్లు భేటీ కావడం తమిళ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఎన్డీఏను వీడిన ఓపీఎస్ ఇకిప్పుడు డీఎంకేతో కలుస్తారా లేక టీవీకే అధినేత విజయ్తో జట్టు కడతారా అనే చర్చ నడుస్తోంది. మరోవైపు ఓపీఎస్ సొంత రాజకీయ పార్టీ పెట్టొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. అన్నా డీఎంకే నుంచి చాలా మంది నేతలు బయటకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఓపీఎస్ సలహాదారు బండుటి రామచంద్రన్ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేయలేం. జయలలితపై గతంలో వ్యాఖ్యలు చేసిన నాయకులు ఉన్న బీజేపీతో జతకట్టడం తమకు నచ్చడం లేదని కొందరు అన్నా డీఎంకే నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు ఆ పార్టీ సీనియర్ నేతలు వైద్యలింగం, పీకే మనోజ్ పాండ్యన్ సహా తదితరులు ఓపీఎస్ వెంట వెళుతున్నారు. మరోవైపు ఎన్డీఏ కూటమికి నాయకత్వం వహిస్తున్న ఎడప్పాడి పళనిస్వామి తాజాగా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఈ మధ్య ఢిల్లీ వెళ్లిన పళనిస్వామి ప్రధాని మోదీతో రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చించారు. మరోవైపు సినీ నటుడు విజయకాంత్ స్థాపించిన డీఎంకేలో ఆయన మరణానంతరం కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విజయకాంత్ సతీమణి ప్రేమలత నాయకత్వంలోని డీఎండీకే కొద్ది నెలలుగా ఎన్డీఏకు దూరంగా ఉంది. అన్నా డీఎంకే గతంలో డీఎండీకేకు రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇవ్వగా అది దక్కకపోవడం ప్రేమలతను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ విషయాన్ని ప్రేమలత బహిరంగంగానే చెప్పారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పొత్తుపై ఇంకా స్పష్టత రాలేదని త్వరలో వెల్లడిస్తామని ప్రేమలత ప్రకటించారు. దీంతో ప్రేమలత కూడా ఎన్డీఏ నుంచి బయటకొచ్చే అవకాశం ఉందా అనే చర్చ మొదలైంది. ఇటీవల సీఎం స్టాలిన్తో ప్రేమలత భేటీ కావడంతో ఆమె డీఎంకేతో జట్టు కడతారా అనే సందేహాలు కలిగిస్తోంది. మరోవైపు ప్రేమలత విజయ్ టీవీకేతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుతం పీఎంకేలో నాయకత్వ పోరు నడుస్తోంది. ఎన్డీఏకు మిత్రపక్షమైన పీఎంకే అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. దీంతో పీఎంకే పయనమెటు అన్నది ఆందోళనకరంగా మారింది. పీఎంకే వ్యవస్థాపకుడు రామదాస్, ఆయన కుమారుడు మాజీ కేంద్ర మంత్రి అన్బుమణి రామదాస్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. తాజాగా అణుబుమణిని పార్టీ నాయకత్వం నుంచి తొలగించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో అణుబుమణి సొంతంగా అడుగులు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో కొందరు కీలక నేతలు అన్బుమణి వైపు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. రామదాసు, అన్బుమణి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు జరిగినా అవి సఫలం కాలేదు. పీఎంకేకు 1 ఇయర్ సామాజిక వర్గ ఓటర్ల మద్దతుంది. ప్రస్తుత పరిస్థితిలో పీఎంకే 2గా చీలొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో తండ్రి కొడుకులు ఇద్దరూ ఎన్డీఏలో కొనసాగుతారా లేదా అన్న విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా తమిళనాడులో అధికారంలోకి రావాలని సర్వశక్తులు ఒడ్డుతున్న ఎన్డీఏకు మిత్రపక్షాలు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఎన్నికల
సమయానికి మరింత బలోపేతం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఎన్డీఏకు తమిళనాడులో ఊహించని సవాళ్లు ఎదురవుతున్నాయి. ఎలాగైనా సరే డిఎంకేను గద్దెదించి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్న సమయంలో ఎన్డీఏకు మిత్రపక్షాల నుంచి ఊహించని సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీఏ ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.